देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरिः ओम्। पूर्वत्यर्देवं गुणविशेषेण विशिष्टायमस्माकं सुबुद्धौ अस्य गोत्रोद्भवस्य शिवगोत्रोद्भवस्य मृगं नाम देशस्य श्वेतानाम्नि हेमन्तनाम देशस्य तेजस्वीनाम्नि अस्माकं सह गुरुम्भानां क्षेमस्थैर्यधैर्य विजय अभयायु आरोग्यादि ऐश्वर्याणां च करिष्ये। ओम नमो महादेव्यै नमः। युक्तावतारं समर्पयामि। ओम नरिवं राजाधिराजाय प्रहस्यताहिने नमो सोमाधराज भैराय वैश्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्टं राज्यं महाराज देवीघं शरणमहं प्रपद्ये कृतरसितसे नमः। ओम नमो अस्तुभुवनेश्वराय महादेवाय श्रीरामकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय श्रीमन्महादेवाय नमः। अतवं रामस्वरा घोरघोरतमोचरचरप्रभुतभुषरा कह कह वम भम घातगाता आक्षोभ्याय नमः। सर्वोपहारास्ते इति वीरपरिदधामि। ओम सर्वोपचारार्थे श्रीमन्महादेव्यै नमः। हिरण्यपात्रं मृदोर्हं जगाते मधुभ्यो सानीते एकरां रिवर्स् एकरां ब्राह्मणरूपहरति एकथैव यजमानायुष्येदोदधाति अनेका శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నుంచి సేవా అవార్డు డాక్టర్ ఎం మురుగన్ గారి నుంచి గంగమ్మ భక్తురాలు 50 మందికి బస్సు పంపడం జరిగింది. అందరూ చాబంగా వెళ్ళి లాభంగా రావాలనేసి ఇక్కడికి వచ్చే అక్కలకి చెల్లెలకి అమ్మలకి చాబంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాం. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంకు సంబంధించినటువంటి భక్తాదులను మనం ఈరోజు శ్రీశైలం యాత్రగాను మన గుడి తరపున బస్సు బయలుదేరడం జరుగుతూ ఉంది. భక్తాదులందరూ ఆ శివుని యొక్క ఆశీర్వాదం తీసుకొని మన గంటావూరు తిరుపతి గంగమ్మ యొక్క ఆశీర్వాదము వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని, అలానే మన శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలు పొంది రావాలని, అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా మన యథాస్థానం గంటావూరికి చేరాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ శ్రీమాతే. హ్యాపీ జర్నీ, చాబంగా వెళ్ళి లాభంగా రండి. హ్యాపీ జర్నీ, చాబంగా వెళ్ళి లాభంగా రండి. వెళ్ళండి, మాకు సీట్లు లేదు అది లేదు అనేసి అదంతా చేయండి. మీ ఇంటికాడ ఏమైనా పాత పగలు ఉంటే ఈడ వదిలేయండి. విన్నపము, ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో భక్తాదులందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటూ మన యాత్రను ప్రారంభిస్తున్నాము. అలానే యాత్రలో ఎటువంటి గొడవలు చేసుకోకుండా ఒక అక్క చెల్లి మాదిరి, ఒక అమ్మ ఒక అక్క తమ్ముడు మాదిరి అందరూ యాత్రలో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాల్సిందిగా ఇంకొకసారి అందరినీ భక్తాదులందరినీ కోరుకుంటున్నాము. అర్చుకోవద్దండి. మీరు చాబంగా వెళ్ళి లాభంగా వస్తే మాకు అదే సంతోషం. సరేనా? అన్న పేరు నిలబెడతామమ్మా. ఎవరు రాలేదు కదా.
అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో మా గంగమ్మ గుడి భక్తులు కొంతమంది మా దగ్గర వచ్చి, స్వామి మేము శ్రీశైలం పోవాలనుకుంటున్నాం స్వామి, ఏమో మీ వల్ల అయిన సాయం మీరు ఏమైనా చేయగలుగుతారా అన్నాము. మనకి గంగమ్మ గుడి ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి మేము పంపిస్తాం తల్లి, మీరు రండి అని చెప్పినాము. దాదాపు 50 మంది వచ్చినారు. ఆ 50 మందిని ఈరోజు సోమవారం ఈరోజు వాళ్ళని శ్రీశైలము మేము తెల్లారితో 11 గంటలకు 50 మందిని పంపించడం జరిగింది. ఈ శ్రీశైలం 3 రోజుల వరకు వాళ్ళకి టూర్ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు యాగండి, బ్రహ్మంగారి మండపం, మహానంది, శ్రీశైలం జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం దర్శనానికి పోయిన భక్తులు అందరూ వాళ్ళు భద్రంగా పోయేసి భద్రంగా రావాలనేసి మా గంగమ్మ ఆశీర్వాదాలతో, మా గంగమ్మ తల్లి వాళ్ళతో భద్రంగా పిలుచుకొని రావాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదం వాళ్ళకి ఉండాలని, ఆ పరమేశ్వరుడు శివుడు జ్యోతిర్లింగం ఆశీర్వాదము వాళ్ళకి ఉండాలనేసి మా గంగమ్మ తరపున మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఈ యాత్ర భద్రంగా పోయి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ పరమేశ్వరుని, ఆ గంగమ్మ తల్లిని మేము మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాము. గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో మా గంగమ్మ గుడి భక్తులు కొంతమంది మా దగ్గర వచ్చి, స్వామి మేము శ్రీశైలం పోవాలనుకుంటున్నాం స్వామి, ఏమో వల్ల అయిన చేయగలుగుతారా అయినా. శ్రీశైలము తెల్లారి 11 గంటలకు 50 మందిని పంపించడం జరిగింది. ఈ శ్రీశైలం 3 రోజుల వరకు వాళ్ళకి టూర్ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు యాగండి, బ్రహ్మంగామ తల్లిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మగారు వస్తాను ఇట్లా కొంచెం అయ్యో అన్నీ బయటకే డబ్బులుగా కాల్ చేస్తా ఉండదు. ఆదివారం నాడు ఇంత టైం పోయి దిగుతున్నా మునుగుని
గంటా ఊరు బీసీ కాలనీ నుంచి మేము 50 మంది వచ్చినాము. మురగన్న గారు 50 మందిని ఇట్లా మేము దర్శనం చేసుకోవాలా. శ్రీశైలము, నంది, యాగంటి, ఒంటిమిట్ట చూడాలన్నా నా అన్నని అడిగినాము. సరే అమ్మా నేను ఏర్పాటు చేస్తాను అన్న చెప్పినాడు. ఓకే అని చెప్పేసి అన్న ఇప్పుడు మమ్మల్ని 50 మందిని పంపించిన్నాడు. అన్నకు ధన్యవాదాలు. దేవరత్న డాక్టర్ ఆర్ మురగన్న గారికి నమస్కారం. శ్రీ లలిత పరమేశ్వరి దేవస్థానానికి వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. ఒంటిమిట్ట నుంచి ఇక్కడికి వచ్చినాము. పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. లలిత పరమేశ్వరి ఆలయం వద్ద దర్శనం ఫ్రీగా బాగా చేసుకున్నాము. మేము మురుగన్న గారి దగ్గరికి వెళ్ళి అన్న మేము టూర్ వెళ్ళాలి అని అడిగినాము. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగినాడు. శ్రీశైలము, మహానంది, యాగంటి, ఒంటిమిట్ట, బ్రహ్మయ్య గారి మఠం ఇవంతా చూడాలన్నా అని అడిగినాము. సరే నా సహాయం నేను సహకరిస్తాను, మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పినాడు. బయలుదేరి వచ్చినాము. ఉదయం 7 గంటలకే బయలుదేరి వచ్చినాము. 10 గంటలకు అన్న మమ్మల్ని బస్సు ఎక్కించినాడు. దగ్గర శ్రీ రామాలయం చూసుకొని ఇక్కడ లలితా పరమేశ్వరి ఆలయానికి వచ్చినాము. ఇక్కడ దర్శనం బాగైంది. అన్న మురుగయ్య గారికి మా ధన్యవాదాలు. ఎవరు చిట్టీలు ఏం పాడేది. నమస్కారం. మురగన్నకి మాది నెర్నిపల్లి గ్రామం. మేము ఇట్లా శ్రీశైలం పోవాలని అడిగితే సరే అన్నాడు. 50 మొత్తం బస్సు పంపించినాడు. శ్రీశైలము, బ్రహ్మంగారి మఠము, ఇవన్నీ దర్శనం చేసుకొని వస్తున్నాము. డాక్టర్ మురగన్నకి ధన్యవాదాలు. నమస్కారము. మాది నెర్నిపల్లి గ్రామం, ముత్కూరు పంచాయతీ, పెద్ద పంజాని మండలం, పలంనేరు నియోజకవర్గంలో ఉన్న గంటావూరు గ్రామంలో గంటావూరు బీసీ కాలనీ సేవారత్నం డాక్టర్ మురగన్న గారి దగ్గరకు ఆదివారం రోజు మేము టూర్ వెళ్ళాలని వారం రోజుల ముందే పోయి 50 మంది మేము శ్రీశైలము, బ్రహ్మంగారి మఠము,
మహానంది ఇవన్నీ చూడాలన్నా మీకు చేతనైన సహాయం చేస్తారా అని మేము అడిగినాము. మొత్తం సహాయం నేనే చేస్తాను, మీరు వెళ్ళండి సంతోషంగా 50 మంది మీరు రెడీ అయ్యి బస్సులో వెళ్ళిరండి, నేను సపోర్ట్ గా మీకుంటా, నేను సహాయం చేస్తాను, నేను ఉంటాను, మీరు ఆదివారం ఇక్కడికి రండి 7 గంటలకే చెప్పినాడు. మేము 8కే గంటావూరు కాలనీ తిరుపతి గంగమ్మ గుడి దగ్గరికి వచ్చి దిగినాము. 10 గంటలకు బస్సు రమ్మని చెప్పి 10:30కి బస్సు ఎక్కి 50 మందిని పంపించినాడు. అన్న పంపించినందువలన సంతోషంగా మేము ఇప్పుడు శ్రీశైలంలో మహానుభావులు దర్శనం చేసుకుని బయటకు వచ్చినాము. ఆయన పిల్లలు ఆయన కుటుంబము సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాము, ఆ పరమేశ్వరుని శ్రీశైలంలో వేడుకుంటున్నాము. చిత్తూరు జిల్లా గంగవరం మండలం చిన్నూరు గ్రామము. నా పేరు జయమ్మ. సేవారత్నం మురుగన్ గారికి నమస్కారము. మేము అడిగిన దానికి మాకు బదులు చెప్పకుండా ఆయన మాకు బస్సు పంపించినాడు. 3 గుళ్ళు దర్శనం అయింది. ఇప్పుడు ఇంకా గుడికి పోతా ఉన్నాము. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాము. వారికి వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యంగా చల్లగా ఉండాలి, దేవుడు చల్లగా చూడాలి వాళ్ళని. మాది చిత్తూరు జిల్లా పలమనేరు మండలము. మాది వచ్చి నక్కపల్లి గ్రామము. రత్నమ్మ, మురుగన్ స్వామి, గంటావూరు బీసీ కాలనీ, గంగమ్మ గుడి చైర్మన్. మమ్మల్ని 63 మందిని పంపించినాడు ఫస్ట్ ట్రిప్. 50 మంది వచ్చినాము, బస్సు పంపించినాడు డాక్టర్ మురుగన్. శ్రీశైలము గుడి దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాము సంతోషంగా. వాళ్ళ బిడ్డ పాప చల్లగా ఉండాలా, వాళ్ళ అమ్మ నాయన అందరూ క్షేమంగా ఉండాలా. మురుగన్ స్వామి నమస్కారం, నీకు థ్యాంక్స్. డాక్టర్ మురుగన్న సేవా సమితి తరపున బస్సు పంపించినారు. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకుంటూ దర్శనం అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ తరపున ఆయురారోగ్యాలుగా ఆశీర్వదించాలని బాగుంది. 3 రోజులు పంపించారు. అన్నకు థ్యాంక్స్. నమస్కారము. నా పేరు ఉమాదేవి. నక్కపల్లి బీసీ కాలనీ, గంటావూరు, తిరుపతి గంగమ్మ దేవస్థానము. డాక్టర్ మురుగన్న సేవారత్నం మురుగన్న మమ్మల్ని శ్రీశైలము మగానండి బ్రహ్మయ్య గారి మఠం 3 ఊర్లు చేసినాము. ఇంకా ఇప్పుడు వచ్చి శ్రీశైలము దర్శనం అయిపోయింది. ఇంకా 2 దినాలు ఉంది, 3 దినాలు టూర్లు చెప్పినారు స్వామి. ఇప్పుడు శ్రీశైలంలో దర్శనం అయిపోయింది. మురుగన్నకు ధన్యవాదాలు.
ఇదే డైలాగ్ వచ్చాయి వీళ్ళే రాదు ఎప్పుడు ఇదే మహానది అది పోయేది ఆడుండాలి కదమ్మా ఏడుండే టీం ఏడుండే వాళ్ళు తీసుకోండి ఏడుండే వాళ్ళు తీసుకోండి అమ్మ ముందుకు బొమ్మ నువ్వు తిరగతా వీడియో చేసే నేను పట్టించా తయారీ या ब्रेड में भी अच्छा नहीं खुलता है यार या बाल में आने को हमने या तो नहीं दिल जावा अब ये तो अभी कौन पूरे ना आठ घंटे होते हैं को गोविंदा 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 तो लास्ट पर रिसा इधर इधर अंकेश्वरा ए बैठे
బ్రహ్మయ్య స్వామికి నూనె సాయం చేసుకోండి. నమస్కారం మురుగన్న గారికి. యాగంటి గుడి టెంపుల్లో దర్శించుకొని ఇక్కడ బాగా సంతోషంగా ఉంది. ఇక్కడ మళ్ళీ బ్రహ్మం గారి మఠానికి వెళ్తున్నాము. అక్కడ బాగా సంతోషంగా దర్శనం అయింది. ఆయన పిల్ల పాపతో బాగుండాలా. ఇక్కడ ముగ్గురిని పంపించినారు మమ్మల్ని చూసుకోమని. వాళ్ళు బాగా చూసుకున్నారు. నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్స్. చెప్పడం చేసి మైక్ కొంటే ఇట్లా పరిస్థితి చూడు. Ilina down. కదా ఇంకొని ఎంచేపుండేకైతుంది. ಸ್ವಲ್ಪ చెప్పండి ఆగండి ఆడే యాడంటే చూడొద్దంట మళ్ళీ దావులు నీకు పక్కనమ్మా ఈడుంది 6 నెంబర్ రాయి పక్క ఎనిమిది వచ్చింది కదా 11, 12 అప్పుడు స్వామి ఉండే స్వామి ఆయన సాకింది నేను పదవి
దిగా వస్తాం స్వామి. పెట్టుకోండి ఏం చేస్తాను స్వామి స్వామి దిగుతా ఉన్నారు బీసీ కాలనీ చైర్మన్ మురుగన్న గారికి ధన్యవాదాలు. మాది నక్కపల్లి. మేము టూర్ పోవాలని నాన్నని అడిగితే అన్న 3 ఊర్లు కలిసి నా 50 మందిని పంపించిండారు. మేము శ్రీశైలము, మళ్ళీ బ్రహ్మయ్య గారి మఠము, ఇంకా 3 దినాలుగా టూర్ పోయింటిమి. ఇది లాస్ట్ రోజు అంతా. ఇప్పుడు బ్రహ్మయ్య గారి మఠం అంతా అయిపోయా, మేము ఇంటికి పోతా ఉన్నాము. ధన్యవాదాలు మురుగన్న, చాలా మీకు ధన్యవాదాలు. మేము అడిగా కలిగితే మీకు టూర్ పంపించిన దానికి. మా కూడా పుట్టిన అన్న కూడా మమ్మల్ని పంపించిండ్రు. చాలా ధన్యవాదాలు అన్న. మీరు మీ బిడ్డలు చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్స్. గంటావూరు బీసీ కాలనీ తిరుపతి గంగమ్మ చైర్మన్ మురుగన్ అనే అన్నగారు మమ్మల్ని ట్రిప్ మూడు రోజులు పంపించినారు. మేము కర్ణాటక నుంచి వచ్చినాము. అయినానో మేము అడిగే కొందరికి 3 రోజుల నుంచి మాకు ఈ ట్రిప్ శ్రీశైలము అన్నీ చూపించుకొని ఈ బ్రహ్మన్న గారు మఠంకి లాస్ట్ వచ్చి ఇళ్ళకి పోవాలని ఇక్కడ అన్నగారికి ధన్యవాదాలు చెప్పి థ్యాంక్స్. పలమనేరు గంటావూరు కాలనీ నుండి గౌరవనీయులు డాక్టరేట్ అయినటువంటి అన్న మురుగన్న గారు మాకు శ్రీశైలం టూర్ 3 రోజులుగా చాలా దైవ కార్యానికి గాను పంపించినారు. మాది పక్కనే పెద్ద పంజాని మండలం. ఈ టూరు మురుగన్న దయ వల్ల పంచజాల లింగాక్షేత్రాలను, పంచక్షేత్రాలను, అలాగే శక్తిపీఠమైనటువంటి బ్రహ్మరాంబికా క్షేత్రాలను కూడా చాలా చక్కగా దర్శించాం. మాకు ఆయన ఎంత ఆనందంతో మమ్మల్ని ప్రయాణించం చేసినాడో అంత ఆనందంగా మాకు ఏ లోటుపాటు లేకుండా కూడా దర్శన భాగ్యాలు చాలా బాగా కలిగాయి. ఇలాగే ఆ మురుగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కూడా ఇలాగే దైవ సన్నిధానాలను దర్శించే భాగ్యం మా మురుగన్న కల్పించి మాకు దైవ దర్శనం కల్పించినటువంటి అన్న మురుగన్న గారిని దర్శించినటువంటి భక్తుల్ని కూడా ఆ దేవుడు ఎల్లవేళలా సర్వ అష్టైశ్వర్యాలు కలిగించునని చెప్పి తెలియజేసుకుంటూ మన అన్నగారికి మన మండల తరపున వచ్చినటువంటి భక్తాదుల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారికి, థ్యాంక్ యూ మురుగన్న గారికి. చాలా హ్యాపీగా అన్ని గుళ్ళు దర్శించుకున్నాం. మేము చాలా హ్యాపీగా జర్నీ చేసినాం. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం మురుగన్న. థ్యాంక్ యూ మురుగన్న గారు. గంగవరం మండలం చిన్నూరు గ్రామము పలమనేరు బీసీ కాలనీకి చెందిన గంగమ్మ తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ గారికి నమస్కారము. మురుగన్న గారు మమ్మల్ని దీవించి ఇక్కడంతా మేము పుణ్యక్షేత్రాలన్నీ తిరగాలనుకుని ఎప్పుడు నుంచినో అనుకుంటామనింది. ఈ పొద్దు జరిగిండాయి మాకు ఆ పుణ్యక్షేత్రాలన్నీ చూసిండాము. ఆయనకి ఆరోగ్యాలు అష్టౌశ్వర్యాలు లక్షణంగా ఇవ్వాల ఆ దేవుడు. మమ్మల్ని పిలుచుకొని పోవాలని మేము కోరుకుంటా ఉన్నాము.
మురుగన్న గారికి గంటావూరు బీసీ కాలనీ డాక్టర్ ఆర్ మురుగన్న గారికి నమస్కారము. మేము మాల్ వేసుకున్నప్పటి నుంచి టూర్ పంపించినాడు. అప్పుడు 6 రోజులు పోయినాము. ఇప్పుడు మళ్ళీ శ్రీశైలము ఓం శక్తమ్ముది 6 రోజులు పోయినాము. ఇప్పుడు 3 రోజులు మళ్ళీ శ్రీశైలము, ఏకాంటి, బ్రహ్మంగారి మట్టము, ఒంటిమిట్ట ఇవన్నీ దర్శించుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నాము. ఆయనకి వాళ్ళ పిల్ల పాపలకి బాగుండాలని కోరుకుంటున్నాం దేవుణ్ణి. గంటావూరు బీసీ కాలనీ మురగన్న గారు గంగమ్మగుడి చైర్మన్ తిరుపతి గంగమ్మ. మేము టూర్ పోవాలన్నా అడిగినాము. ఎంతమంది ఉన్నారమ్మా అని 40 మంది ఉన్నాను అంటే 50 మందిగా ఒక బస్సు పంపించినారు. 3 రోజులు టూర్ తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. అన్నకు ధన్యవాదాలు. మురుగన్న గారికి ధన్యవాదాలు. గంటావూరు బీసీ కాలనీ మురగన్న గారి తరపు నుంచి వచ్చినాము. 50 మందిని అన్న మురుగన్న 3 రోజులప్పుడు టూర్ పంపించినారు. మురుగన్న ఆయన భార్య శ్వేతక్క దగ్గరుండి బస్సు ఎక్కి పంపించినారు. బాగా హ్యాపీగా జర్నీ జరిగింది. మమ్మల్ని చూసుకోవడానికి అన్న 3 మనుషులు పంపించినారు. వాళ్ళు కూడా చాలా గౌరవంగా చూసుకున్నారు మమ్మల్ని. ముందు మాలేసుకుని 5 రోజులు పంపించినారు. అప్పుడు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఓంశక్తి మాలేసుకొని పోయినప్పుడు ఆయన పిల్లలు భార్య సంతోషంగా ఉండాలని వాళ్ళ కుటుంబం ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. లేదు గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ గుడి చైర్మన్ మురుగన్ నక్కపల్లి ఇంటికి వచ్చినాను. టూర్ పోవాలనేసి ఎవరో చెప్పి అడిగినాను, పోయి పంపించినాడు. 3 రోజులు శ్రీశైలము అన్నీ తిరుక్కొని లక్షణంగా వచ్చినాము. వాళ్ళ పిల్ల పాప చల్లగా ఉండాలా. థ్యాంక్స్.